డోర్నకల్ పట్టణం నుంచి వైభవ్ లడ్డా. ఇక్కడ నా తోటి ప్రజలకు ఇంకా నా తోటి విద్యార్థులు అందరు ఎవరైతే నాతోని నిర్మల హై స్కూల్లో చదివారో అందరికీ నా ప్రణామం. ఇంకా ఈరోజు పొద్దున్న వచ్చిన సిఏ రిజల్ట్స్ లో నా రిజల్ట్స్ ఈరోజు వచ్చాయి. దానిలో నాకేంటంటే 58th ర్యాంక్ ఆల్ ఆఫ్ ఇండియా. 30,000 స్టూడెంట్స్ రాసినప్పుడు నాకు 58th ర్యాంక్ వచ్చింది. దీనికి ఒక పెద్ద కారణం ఏంటంటే మా తాతయ్య, మా కన్యారాల లడ్డా, వాడి మనోడిని, దాని తర్వాత మా నాన్న నర్సింగ్ దాస్ లడ్డా, స్వర్గీయ నర్సింగ్ దాస్ లడ్డా, ఆయనే ఆశీస్సుల వల్లనే నేను సిఏ ఫైనల్ పాస్ అయ్యా. ఇంకా ఇంత నా జీవితంలో పైన స్థానానికి వెళ్తున్నా. ఇంకా నా అమ్మమ్మ, మా సావిత్రిబాయి ఇనాని వాళ్ళు ఎవరైతే నాకు సాయం చేసి నాకు ఎప్పుడైతే మా నాన్న చనిపోయారో దాని తర్వాత వాళ్ళు నాకు సాయం చేశారు. ఇంకా ఇక్కడ మా డోర్నకల్ నుంచి కూడా మా బాబాయ్ గోపాల్ లడ్డా, ఇంకా మా ఇంకొక అన్న మనీష్ లడ్డా, వీళ్ళందరూ కలిసి నాకు సాయం చేశారు కాబట్టి నేను ఈరోజు ఇంత స్థాయికి వచ్చాను. ఇంకా నేను నా డిగ్రీ, ఇంటర్ ఏదైతే అన్ని హైదరాబాద్ లో చదివినా వీళ్ళందరూ నాకు ఎప్పుడు తత్పరి సమయంలో వచ్చి నాకు ఎప్పుడన్నా సాయం కావాలనుకుంటే ఏమున్నా చెప్పు అని చెప్పి సాయం చేసి నన్ను ముందుకు తోశారు. వీళ్ళ కారణం వల్లనే నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చా. ఇంకా జీవితంలో ఎంతో స్థాయికి ఎదిగిన మా తాత కన్యాలాల్ లడ్డా, మా నాన్న నర్సింగ్ దాస్ లడ్డా ఇద్దరి ఆశీస్సుల వల్లనే వెళ్ళా. ఇంకా మా అమ్మమ్మ సావిత్రిబాయి నాని వీళ్ళు ముగ్గురు లేక ఉండుంటే నా జీవితం ఉండేది కాదు. ఇంకా చాలా మనుషులు ఎవరెవరైతే మా అక్షయ్ లడ్డా అని మా అన్న, ఇంకా చాలా మంది సహాయం చేసి నన్ను ఒక స్థాయి దాకా తెచ్చిలో. కోవిడ్ టైంలో సిఏ అనే ఒక ఫీల్డ్ ఉంటుందని తెలుసుకుని ఆ సిఏ ఫీల్డ్ లో జాయిన్ అయ్యా. ఇంకా అప్పుడు జాయిన్ అయినప్పుడు నాకు చాలా మంది ఏం చెప్పారంటే సిఏ అయిపోతే లైఫ్ సెట్ అయిపోతుందని. ఆ ఒక్క విషయం పైన కూర్చొని సిఏ చదువు స్టార్ట్ చేశా. ఇంకా నాకు అన్నిటికన్నా మంచి లక్షణం ఏం జరిగిందంటే నాది 2 ఫీల్డ్స్, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ నాకు ఇంట్లోనే జరిగింది. ఎందుకంటే కోవిడ్ కారణంగా నేను ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా ఒక్కటే చోటు పైన ధ్యాస పెట్టుకొని ఇంకెక్కడ ధ్యాస వెళ్లకుండా నేను మొత్తం సిఏ పైనే ఫోకస్ చేశా. అలా నా సిఏ ఫౌండేషన్ నడిచింది. దాని తర్వాత సిఏ ఇంటర్ నేను హైదరాబాద్ లో వెళ్లి చేశా. హైదరాబాద్ లో చేసిన తర్వాత నాకు అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ వల్ల, ఇంకా మిత్రుల వల్ల, ఇంకా మాకు మంచి టీచర్స్ వల్ల ఎక్కడైతే సిఏ ఇంటర్ ఉంటుందో ఆ సిఏ ఇంటర్ లో వచ్చేసా. ఇంకా ఇప్పుడు నా సిఏ ఫైనల్ వచ్చేసి, సిఏ ఫైనల్ అప్పుడు ఆర్టికల్షిప్ కూడా చేయాలి. మేము ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3 సంవత్సరాలతో పాటు ఆ స్టడీస్ మేనేజ్ అవ్వదు. ఆ స్టడీస్ ని కూడా మేనేజ్ చేసి ఆ 3 సంవత్సరాల ఆర్టికల్షిప్ ఒక సిఏ కింద పనిచేసి చేయాల్సి వచ్చింది. ఇంకా నేను ఈవై అనే బిగ్ 4 నుంచి సిఏ ఆర్టికల్షిప్ చేశాను. ఇంకా దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి సిఏ ఫైనల్లో కూడా కరెక్ట్ గా నేను చెప్పాలంటే మేలో ఎగ్జామ్ ఉంటే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసిన. నాకు ఒక 2 మిత్రులు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి నాకు ఎంతో సాయం చేశారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వెనకాల వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళిద్దరు వచ్చి నన్ను ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేసి ఏమంటే మనది అయిపోతుంది, ఎందుకంటే మనం సిఏ ఇంటర్ లో కూడా 3-4 నెలలు కరెక్ట్ కూర్చొని చదివాం. ఈ రోజు వాళ్ళిద్దరు కూడా సిఏ అయ్యారు నాతో పాటు. అది నాకు ఒక చాలా ఆనందమైన విషయం. ఇంకా ముగ్గురం కలిసి ఎక్కడన్నా జీవితంలో వెళ్తున్నా ఎప్పుడు కూడా ఒకటి చెప్పేది ఉంటుంది. ఎందుకంటే నేను, నా ఫ్రెండ్ ముగ్గురం కలిసి సిఏ అయ్యామని చెప్పొచ్చు. మా ముగ్గురు సిఏ అయ్యారని, నేను సిఏ అయ్యానన్న ఆనందం కన్నా వాళ్ళు నా కోసం హెల్ప్ చేసి వాళ్ళు సిఏ అయ్యారని ఇంకెక్కువ ఆనందపడ్డా. ఇంకా నాకు ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన సిఏ పాస్ అయ్యా. అది కూడా మా ఊర్లో ఉండి రిజల్ట్ చూసి పాస్ అయ్యా. డోర్నకల్ లో ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, నా కుటుంబం మొత్తం వచ్చి నన్ను పొద్దున్న నుంచి ఒక్కొక్క ఇల్లు తీసుకొని వెళ్ళి ఒక్కొక్క ఇల్లులో చూపించి నన్ను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని, ఇంకా ఏంటంటే ప్రతి బాంబ్స్ అది ఇది కాకుండా నా సిఏ జర్నీ మొత్తానికి ఒక బెస్ట్ డే ఏంటంటే ఈరోజు 6th జూలై రిజల్ట్ చూసినప్పుడు నా ఒక మిత్రుడు రిజల్ట్ చూడలేదు, ఇంకొక మిత్రుడు కూడా రిజల్ట్ చూడలేదు. మార్నింగ్ సడన్ గా రిజల్ట్స్ వచ్చాయి. నేను ఇద్దరికి కాల్ చేశా. ఈ రోజు వారు ఎక్కడున్నా, వాళ్ళ ఇంట్లలో ఉన్న, బయట ఉన్న వాళ్ళ కోసం నాకు చాలా ఆనందం ఉంది. ఒకరు నాతోని చాలా సమయం నుంచి నాతో పాటే ఉన్నారు. ఇంకా ఇద్దరు కూడా మంచిగా జీవితంలో కొనసాగాలని గోపాల్ ఇంకా నందనిని కోరుకుంటున్నా. వాళ్ళిద్దరు కూడా మంచిగా ముందుకు